వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కొత్తూరు నుంచి నీలకంఠాపురం వరకు సుమారు 8 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల వారు, కొత్తూరు మండల వాసులు, కొత్తూరు మండల వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పాతపట్నం మొత్తం 5 మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈరోజు పాల్గొంటున్నారు. అయితే గత 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకొని 1 కాదు 2 కాదు 600 హామీలు వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న మరుక్షణం ప్రజల తాలూకు సంక్షేమానికి పూర్తిగా సున్నా పెట్టి కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు పాలన సాగుతుంది. అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. మరి ఇక్కడ ఏ ఒక్క ఇంటికి కూడా, ఏ ఒక్క గ్రామానికి కూడా ప్రభుత్వం నుంచి అందవలసిన సంక్షేమ పథకాలు లేవు, పెన్షన్లు లేవు, కార్డులు లేవు, బిల్లులు లేవు, ఇల్లులు లేవు, ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి అందవలసిన ఒక లోన్ లేవు, ఏవి కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతపట్నం నియోజకవర్గానికి తన సొంత ఇల్లులా చూసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. మరి రానున్న ఎలక్షన్లో ప్రజలందరూ కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఇలాగా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే, నమ్మక ద్రోహం చేసిన ఎమ్మెల్యే, మోసం చేసిన ఎమ్మెల్యే, అలానే పూర్తిగా పాతపట్నం నియోజకవర్గానికి మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు ఫిరాయించిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్దాం, గుణమాటం చెప్దామని పాతపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎండ లేదు, వాన లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, వర్షం లేదు, కుటుంబాన్ని సైతం విడిచిపెట్టేసి ప్రజలే నా తాలూకా దేవుళ్ళు, 5 కోట్ల మంది ప్రజల్ని బాగు చేయాలని ఒక తపనతో, తాపత్రయంతో, ఒక అభిప్రాయంతో, ఉద్దేశంతో రోజు పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పాతపట్నం ప్రజలు విపరీతంగా అభిమానిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలు కూడా చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నారు.